శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను తెనాలి రామకృష్ణ కథల నుంచి పాలెకాపు లంచాలయర అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు సభలో ఉండగా నగరు శివారులో ఉన్న ప్రాంతంలోని కొందరు గ్రామీణ ప్రజలు వచ్చి ఇలా వేడుకున్నారు. ప్రభు, మేము అడవి జంతువుల బాధ పడలేకున్నాము. దేవరవారు తగు రక్షణ కల్పించకపోతే మేము జీవించలేము. మీరే మమ్మల్ని రక్షించాలి అని రాయలవారి పాదాలపై పడి వేడుకున్నారు. వాళ్ళ బాధలు విన్న శ్రీకృష్ణదేవరాయలు వారికి అభయం ఇచ్చి పంపేశాడు. నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి రాత్రులందు ఆరుబయట నిద్రించే వారిపై దాడి చేసి దొరికిన వారిని నోట కరుచుకుని పారిపోతోంది. దాన్ని గ్రామీణులు ఏం చేయలేక ఏలిన వారికి మొరపెట్టుకుంటున్నాం అని ప్రజలు చెప్పిన మాటలు రాయలు వారి చెవులలో గింగురుమంటున్నాయి. అవి గుర్తు వస్తూ ఉంటే ఆయన సభలో అన్యమనస్కంగా కూర్చుని ఉన్నాడు. ఏం పని చెయ్యలేక అలా ఉండిపోయాడు. ఆ సభలో ఉన్న తెనాలి రామలింగ కవి రాయల వారిని గమనించి, ప్రభు, తమరు ఎందుకో అన్యమనస్కంగా ఉన్నారు. ఆ పులిని వధించేందుకు ఎవరిని పంపించాలా అని ఆలోచిస్తున్నారా అని అడిగాడు. పాపం పల్లెవాసులు ప్రాణాల మీద పెనుగండంగా పెద్ద పులి దాపరించింది. పులివేట అంటే ఎవరు అంతగా ముందుకు రారు. మేమే స్వయంగా వెళ్ళాలి. ఇప్పటి నా పరిస్థితిలో నేను పులివేటపై ఆసక్తిగా లేను. ఎవరిని పంపాలా అని ఆలోచిస్తున్నాను. నీవు నన్ను బాగా పసిగట్టావు. కొలువులో అతిరథ మహారథులున్నారు. అందులో నాగమనాయకుడు జగజ్జెట్టి వృద్ధాప్యంలో ఉన్నారు. వారి పుత్రుడు చిరుతప్రాయపు వాడు. అదే అర్థం కావటం లేదు. కొంత సైన్యం వాడితే సరిపోతుంది, కొంత ప్రాణనష్టం ఉంటుంది అనుకో అన్న రాయలు మాటలు సభలో ఖంగుమన్నాయి. ఏలినవారు అంతగా ఆలోచించనవసరం లేదు. ఈరోజు నా వద్దకు పెనుగొండ పాలెకాపు వీరరుద్రసింహారెడ్డి విచ్చేశారు. ఆయనకు సాహసం, యుద్ధం అంటే చెవి కోసుకునేటంత పిచ్చి. మహారాజు తనను కేవలం కొన్ని పల్లెల వరకే పాలెకాపుగా నియమించి వదిలేశారు. ఏమాత్రం అవకాశం ఇచ్చినా నా పోరాట పటిమను చూపేవాడిని అని ఈరోజే నాతో అన్నాడు ఆ వీరసింహం. అతని సేవలు వాడుకోండి ప్రభు, రామలింగడు విన్నవించాడు. అక్కడే ఉన్న రాజోద్యోగులు, మహామంత్రి తిమ్మరసు, తాతాచార్యుల వారు, ఇంకేం మన రామలింగ కవి చెప్పిన ఆ సాహసినే ఈ పులివేటలో వాడుకుందాం అని అంతా ముక్తకంఠంతో రాయలవారితో చెప్పారు. రాయలవారు తల పంకించి, రామలింగ, నీకు ఆ రుద్రసింహుడు ధైర్య సాహసాలపై నమ్మకం ఉందా? అతడు నీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. రాళ్లసీమ పల్లెల్లో తిరుగుబాటులను అణచటానికి, శత్రువుల చొరపాటులను కట్టించడానికి తమరే కదా కొన్ని ప్రాంతాల్లో ఈ పాలెకాపులను నియమించారు. వారు ఓ సామంతుల్లా ఆ గ్రామాలలో క్రూరపాలనతో చెలరేగిపోతున్నారు. ఈ వీరరుద్రసింహుడు ఆ బాపతే. ఇక అతనికి నాకున్న పరిచయం, అతడు ఎంతటి క్రూర స్వభావో అంతటి సాహిత్య పిపాసి. నాచే ఏదైనా గ్రంథం రాయించి అంకితం పుచ్చుకోవాలని ఆరాటపడుతున్నాడు. అతని మాటలలో తను యుద్ధ పిపాసి అని పదే పదే చెప్పటంతో ఇంతకంటే సమయం రాదు కదా అని తమ చెవిలో వేశాను అని విన్నవించాడు రామలింగడు. రాయలు రాజభటులను పంపించి వీరరుద్రసింహుడు బస చేసిన చోటి నుంచి క్షణాలలో రప్పించాడు. పేరుకు తగినట్టుగానే భారీ విగ్రహంతో వీరరుద్రసింహుడు చేతులు కట్టుకుని విధేయతతో నిలబడ్డాడు. రుద్రసింహ, నీవు నగరానికి వచ్చి నన్నెందుకు కలియలేదు? ఇప్పుడు రామలింగ కవి చెప్పగా నిన్ను పిలిపించుకున్నాను. నీతో ఒక ముఖ్యమైన పని పడింది. అది నీవు సాధించి తీరాలి. పోతరించిన పెద్ద పులి ఒకటి నరమాంసం రుచి మరిగి పల్లెల మీద పడి నానాభీభత్సం చేస్తోంది. దాన్ని నీవు వధించాలి. ఇట్టి పనులను మాచే నియమింపబడే పాలెకాపులతో చేయించలేదు. నీకే తొలి అవకాశం ఇస్తున్నాను. ఏమందువు? తీక్షణమైన చూపులతో అడిగాడు. వీరరుద్రసింహుడు గుటకలు మింగుతూ చూసి, తమ ఆజ్ఞ. మీకోసం ప్రాణాలైనా సమర్పించటానికి సిద్ధం మహారాజా అని తల వంచి నమస్కరించాడు. మీతో జగజ్జెట్టీల వంటి సైనికులు 100 మందిని వెంట పంపుతాను. ఆ పులి వధ జరిగి తీరాలి. ఆ పల్లెలకు దాని పీడ వదిలిపోవాలి.
ఇదే నా కోరిక అని చెప్పి రాయలు సింహాసనం దిగి కిందికి వచ్చి వీరసింహుడి భుజం తట్టాడు. తెనాలి రామలింగడిని కొరకొరా తినేసేటట్టు చూశాడు రుద్రసింహుడు. ఎరక్కపోయి ఈ వెర్రి బాపనితో వెర్రిమొర్రి మాటలు చెప్పి మీదకు తెచ్చుకున్నాను అని లోపల బాధపడుతూ, ధన్యుడిని మహారాజా, స్వామి కార్యం పూర్తి చేసి విజయుడినై వస్తాను, తమ ఆశీర్వాదం కావాలి అని రాయల పాదాలపై మోకరిల్లాడు. ప్రభు అనుగ్రహిస్తే నేను వెళ్తాను అని రామలింగడు కోరాడు. సభలోని వారంతా అయోమయంగా చూశారు. పులివేటకు వెళ్లేందుకు ఈ రామలింగడికి ఉన్న ధైర్యం ఏమిటి, ఇదేమి చేదస్తం అని నోళ్లు వెళ్ళబెట్టారు. రాయలు కూడా వింతగా చూశాడు. ఏదో విశేషం లేకుండా రామలింగడు ఇలాంటి నిర్ణయం తీసుకోడు అని లోపల అనుకుని, సరే నీవునూ వెళ్ళు. రుద్రసింహ, రామలింగ కవి ముచ్చటపడి మీతో వస్తామంటున్నారు. ఆయన వీరత్వం ప్రదర్శించేందుకు రావటం లేదు. ఆయన రక్షణ బాధ్యత మీదే. ఆయనకు ఏమీ కాకూడదు. జాగ్రత్త సుమా చెప్పి పంపాడు. వీరరుద్రసింహుడు నాయకత్వంలో పులివేట ప్రారంభం అయ్యింది. అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. పులిజాడ వారికి కనిపించలేదు. దాని అడుగుల ముద్రలు కొంతవరకే పనిచేశాయి. వారితో ఉన్న రామలింగడు రుద్రసింహుణ్ణే గమనించసాగాడు. అతడు ప్రత్యర్థులను అంతమొందించటంలో పాషాణ హృదయుడు, కానీ పులి అంటే భయపడుతున్నాడు. అది పసికట్టిన రామలింగడు, అయ్యా, మీ వ్యూహం ఏమీ అర్థం కావటం లేదు, తప్పదని వచ్చినట్టున్నారు లోగొంతుకుతో అడిగాడు. రామలింగ, ఎంత పని చేశావయ్యా, అనవసరంగా నా గురించి చెప్పి ఈ అడవుల్లో తెచ్చి పడేశావు. ఆ పులి ఎప్పుడు మనకి ఎదురుపడుతుందో ఏమో, అందులోనూ నరమాంస రుచి మరిగింది. ఒక విధంగా పిచ్చి పట్టినట్టు పెట్టరేగిపోతుంది విసుగు ప్రకటించాడు. ఓ చిన్న గుడారం వేశారు సైనికులు. అంతా విశ్రమించారు. చీకట్లు ఆవరించాయి. రామలింగడు ఉదయం అంతా అడవిలో తిరగటం వలన బాగా అలిసి నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు వీరరుద్రసింహుడి సైనికుల్లో ఉన్న తుళు, కబ్బలి, మొరస జాతివారి గురించి ఆరా తీశాడు. రాయలవారి సైన్యంలో ఈ 3 జాతుల వారే ఎక్కువగా ఉండేవారు. కారణం, ధైర్యసాహసాలకు వీరు పెట్టినది పేరు. ఒక్క కబ్బలి జాతి వారు మాత్రమే ఈ 100 మందిలో 10 మంది వరకు ఉన్నారు. వారిని సైన్యం నుంచి వేరు చేసి రహస్యమంతనాలు చేశాడు. తెల్లవారేలోగా ఎలాగైనా పులిని పట్టుకుని చంపి తీసుకురమ్మన్నాడు. అందుకు బహుమానంగా రాయలవారు తనకు ఏమిచ్చినా మీకే ఇవ్వగలను అని వారికి ఆశ చూపాడు. వారు ఇంకనూ పలు గొంతెమ్మ కోరికలు కోరారు. వాటికి ఒప్పేసుకున్నాడు. అదెంత పని అని ఆ 10 మంది ఆ రాత్రే అడవుల్లోకి వెళ్ళారు. రుద్రసింహుడు గుడారంలో హాయిగా నిద్రపోయాడు. ఉదయానికి పులిని చంపి గుడారం ముందు పడేశారు కబ్బలి జాతి సైనికులు. కళ్ళు నులుముకుంటూ లేచిన రుద్రసింహునికి భయంకరంగా కనిపిస్తున్న పులి శవం కనిపించింది. ఇంత పెద్ద పులిని తనెప్పుడు చంపగలడు? దాని పంజా దెబ్బకు చచ్చేవాడిని అనుకున్నాడు. పులివధ రహస్యం అక్కడ పులిని చంపిన సైనికులు 10 మందికి, రుద్రసింహునికి మాత్రమే తెలుసు. మిగిలిన వారికి అసలు పులి చచ్చిపోయినట్లు కూడా తెలియదు. ఒకసారిగా గుడారంలో కలకలం రేగింది. జై రుద్రసింహునికి, రాయలసీమ సింహానికి జై, పులి వధించిన వీరునికి జై అని నినాదాలు చేశారు. తుళ్ళిపడి లేచాడు రామలింగ కవి. కొంపతీసి పులి లోపలికి వచ్చిందా అని భయపడి రక్షించండి అంటూ అరవసాగాడు. సైనికులు లోపలికి వచ్చి ఏమయ్యింది కవిగారు అని అడిగారు. ఏమిటయ్యా ఆ కేకలు? పులి గుడారంలోకి జొరబడిందేమోనని భయపడి అరిచాను. ఆ సైనికులు విపరీతంగా నవ్వారు. అయ్యా, మన రుద్రసింహుల వారు ఆ పులిని తెల్లవార్లు వెతికి వెంటాడి మరీ చంపేశారు. ఆ ఆనందంతో నాట్యం చేస్తున్నాం. రండి, చచ్చిన పులిని చూడండి. ఇంత పులిని అతడొక్కడే ఎలా చంపాడో అర్థమవుతుంది. తీరా ఆ పులి పంజా దెబ్బ ఒక్కటి అతనిపై పడలేదు. అంతటి వీరుడు ఒక సైనికుడు చెప్పాడు. అతడో సింహం, అతడికి పులిని చంపటం ఏమీ కాదన్నమాట. భలే వేట, ఏమో అనుకున్నాను. రాయలవారు నన్ను తెగమెచ్చుకుంటారు.
ఓ పరాక్రమవంతుడిని చూపినందుకు అభినందనలతో ముంచెత్తుతారు. రామలింగడు ఆనందంతో బయటికి వచ్చాడు. పులి వికృతంగా ఉంది. కనీసం 10 మంది యోధులు కలిసి కానీ దానిని చంపలేరు. ఒకే ఒక్కడు ఎలా ఎదుర్కొన్నాడు? వీరరుద్రమా, ఏమని పొగడను నిన్ను? ఈ పులిని రాయలవారికి చూపించాలి. నాకు తెలిసి ఎవరు ఇంత పెద్ద పులిని చంపి ఉండరు అని తెగ మెచ్చుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం రాజదర్బారుకు పులి శవంతో సహా వెళ్లారు. డప్పులు, భేరీలు మ్రోగాయి. పులిని చూసి నగరవాసులు భయభ్రాంతులయ్యారు. సైనికుల భుజాలపై కూర్చున్న వీరరుద్రసింహుడు సభాసదులకు చేతులు ఊపుతూ అట్టహాసంగా కనిపించాడు. రాయలు ఉప్పొంగిపోయాడు. లేచి నిలబడి చంపబుడ్డ పులిని చూసి ఒక విధంగా నిర్ఘాంతపోయాడు. సైనికులు 10 మంది ముందుకు వచ్చి, జయము జయము మహారాజా, ఈ పులి కోసం మేము 10 మంది, మాతో శ్రీ 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 వీరరుద్రసింహుల వారు అర్ధరాత్రి వేళ అడవంతా గలాయించాం. ఇది నరమాంసం రుచి మరిగినందున మమ్మల్ని చూడగానే మాపై దుమికింది. నిజానికి ఈ మహావీరుడు రుద్రసింహుల వారు అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి మా ప్రాణాలు పోయేవి. ఈయన కత్తి దూసి ఇంత పులిని క్షణాలలో మట్టి కరిపించారు అని విన్నవించారు. సభలో ఉన్నవారంతా ఉత్కంఠభరితంగా విన్నారు. ఇట్టి వీరుడిని మనకు పరిచయం చేసిన రామలింగడు ఎక్కడా? ఆరా తీశాడు తిమ్మరుసు. రాయల కళ్ళు వెతకసాగాయి. రామలింగ కవి ఎక్కడా? తిమ్మరుసు అడిగాడు. సైనికులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతవరకు మనతో ఉన్నాడు, ఇప్పుడెటు వెళ్ళాడు అని వెతకసాగారు. ఇంతలో మళ్ళీ భేరీలు, డప్పులు మోగాయి. అంతా అటువైపు చూశారు. మరో ఊరేగింపు సభలోకి ప్రవేశించింది. కవితిలక, సాహస విక్రమార్క, క్రూరమృగ నాశక, అరివీర భయంకర రామలింగ అని నినాదాల హోరుతో 20 మంది సైనికులు రామలింగని భుజాలపై మోసుకుంటూ వచ్చారు. రామలింగడు సభలోని వారందరినీ చూస్తూ చేతులు ఊపుతూ తన కండల్ని పొంగిస్తూ హడావుడిగా కనిపించాడు. కవులు నోళ్లు తెరిచారు. తిమ్మరుసు, తాతాచార్యులు, ఉన్నత రాజోద్యోగులు రామలింగని ఎగాదిగా చూశారు. ఈ బాపడ పులిని చంపాడంటున్నారు ఆ సైనికులు. వారికి పిచ్చి పట్టలేదు కదా అని ఎవరికి వారే అనుకున్నారు. వీరరుద్రసింహునికి ఒళ్ళంతా చెమటలు పట్టింది. రామలింగడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తన వ్యవహారం బయటపడితే ఎంత ప్రమాదం? అందులో రాయలవారు క్షమించనే క్షమించరు. లోలోపల అతనికి చాలా భయం వేసింది. రామలింగ, నువ్వా పులిని చంపింది? మరి రుద్రసింహుడంటున్నారు ఆ సైనికులు. ఏమిటిదంతా? నిజం చెప్పండి, పులిని చంపింది ఎవరు? రాయలు కోపంగా ప్రశ్నించాడు. రుద్రసింహుడు వెనుక 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు. వారినే అడగండి మహారాజా, నిజానిజాలు తెలుస్తాయి అన్నాడు రామలింగడు. సైనికులారా, ఏమిటిదంతా? ప్రజలను భీతావహులను చేసే పులి చచ్చింది అంటే ఆ ఆనందం అనుభవించకుండా మీరు చేస్తున్నది సభను తప్పుతోవ పట్టించటమే. ఇట్టి తప్పిదం క్షమించరానిది. రాయలు కోపాన్ని ప్రదర్శించాడు. మన్నించండి మహారాజా, తమరు ఆదేశించినట్లు పులి చంపబడింది. మాలో ఎవరు చంపినా ఒకటే. తెనాలి రామలింగ కవికే ఆ ఫలాలు ఇప్పించండి. ఆయనకే తమరిచ్చే కానుకలను ఇచ్చి ఆనందింపచేయండి. తెలివిగా వీరరుద్రసింహుడు తన అభిమతాన్ని తెలియచేశాడు. ఆ మాటలకు సభ అంతా నివ్వెరపోయింది. ఒక విధంగా రామలింగనిపై కోపోద్రిక్తులయ్యారు. రాయలు కూడా అదోలా చూశాడు. రామలింగ, నువ్వే పులిని చంపావా? మరోసారి అడిగాడు రాయలు. ప్రశాంతంగా వినండి ప్రభు, పులిని చంపినందుకు నాకేమి ఇస్తారో ముందు తెలియచేయండి. ఆ తరువాత నేను, నా వెనక ఉన్న సైనికులు ఓ నిర్ణయానికి రాగలము. నేను ఒకటి అడుగుతుంటే నువ్వు మరొకటి చెబుతున్నావు. ఆ క్రూర జంతువుని చంపినందుకు 1000 వరహాలు ఇవ్వగలను. దానితో వీరులకు ఇచ్చే బిరుదును కూడా ఇవ్వగలను. ఇదే విధానం మా తాత తండ్రుల నుంచి వస్తున్నది. నిజం చెప్పు, పులిని చంపింది ఎవరు? 1000 వరహాలు అయితే మాకు అభ్యంతరం లేదు, కానీ బిరుదు దగ్గరే పేచీ ఉంది. ప్రభు, మరో మాట చెప్పలేరా? రాయలు వారికి ఏమీ అర్థం కాలేదు. సభ క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోతోంది.
ఊపిరి బిగబట్టి వింటున్నారు సభికులు. ఏలినవారు అనుజ్ఞ ఇస్తే నేను సభ నుంచి నిష్క్రమించగలను. చేతులు జోడించాడు వీరరుద్రసింహుడు. అతడి వెనుక సైనికులు అతన్ని కొరకొరా చూడసాగారు. అతడికి వినపడేటట్లు గొణగసాగారు. ఎంతో కష్టపడి పులిని చంపితే మాకు ఇస్తామన్న బహుమతులని రామలింగడి పరం చేయటానికి నీ మనస్సు ఎలా ఒప్పుతుందయ్యా? ప్రాణాలకు తెగించినందుకు ఇదా నీవు మాకు ఇచ్చేది? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మీకు ఇవ్వవలసినది నేను చెల్లించగలను. నన్ను నమ్మండి. వారికి మాత్రమే వినపడేటట్లు చెప్పాడు వీరరుద్రసింహుడు. అంత మూతులు కొరుక్కుంటున్నట్లుగా ఉంది. రామలింగడు ఆ సైనికుల మాటలను చెవులను రిక్కించి విని, అయ్యా, వీరరుద్రసింహుడు పూర్తిగా ఓ మంచి నిర్ణయానికి వచ్చేశాడు. అతడి వెనకనున్న సైనికులకు స్వంతంగా ముందు అనుకున్న లంచం ఇచ్చుకుంటాడు. ఇక తేలాల్సిందే తమ వద్ద నా బిరుదులు. నాకు దయచేసి ఓ 20 బిరుదులు ఇప్పిస్తే మాలో ఎలాంటి పేచీలు ఉండవు. రాయలు వైపు చూసి చెప్పాడు. ఆ మాటల్లో రాయలకు ఇందులో ఏదో మతలబు ఉంది అనిపించింది. నువ్వు ఒక పులిని చంపినందుకు ఒక బిరుదు ఇవ్వగలను, కానీ 20 ఇవ్వటం అంత మంచిది కాదు. అయినా అన్ని బిరుదులతో నీకేం పనయ్యా? నువ్వు పులిని చంపటమే సభలో వారంతా నమ్మలేకపోతున్నారు. కనీసం నీ ఒంటి మీద చిన్న గాయం లేదు. పులి చూస్తే భయోత్పాతంగా ఉంది. నువ్వు నిజంగా పులిని వేటాడావా? నేనడిగిన ఏ ఒక్క ప్రశ్నకు నీ నుంచి సరైన సమాధానం రాకుండా ఉంది. రామలింగడిని నిలదీసినట్లు అడిగాడు. నిజమే ప్రభు, తమరు సెలవు ఇచ్చారు. అంత పెద్ద పులిని నా వంటి బ్రాహ్మడు చంపటం అనేది ఎవరూ నమ్మరు. పైగా నా ఒంటి మీద చిన్నపాటి గాయం లేదు. ఇదే ప్రశ్న నా పక్క నిలుచున్న రుద్రసింహునికి ఎందుకు అడగలేదు? అతని పేరులో రౌద్రం ఉంది. తమరు నియమించిన సరిహద్దు పాలెగాళ్ల పదవిలో ఉన్నాడు. అతడి ఒంటి మీద గాయాలేవీ లేవే. నా వెనక ఉన్న సైనికులకు చిన్నపాటి గాయం కూడా లేదు. అంతో ఇంతో గాయపడినది మనకందరికీ కనిపిస్తోంది రుద్రసింహుని వెనకనున్న సైనికుల శరీరాలపై మాత్రమే. వాళ్లంతా ఆ పులి వలన చావు తప్పి కన్నులొట్టపోయిన పరిస్థితిలో తీవ్రంగా గాయపడ్డారు. అంటే? రాయలు రెట్టించాడు. ప్రభు, తమకు అరటిపండు ఒలిచినట్లుగా వివరించాను. లోగుట్టు అర్థం కాలేదా? రామలింగడు నవ్వుతూ అడిగాడు. పులిని చంపినది రామలింగడు కాదు, వీరరుద్రసింహుడు కాదు, మన వీర సైనికులే. రామలింగ కవి నిజం చెప్పినందుకు ఈ సభ రుణపడి ఉంటుంది అని సభలోని వారంతా ఎలుగెత్తి అరిచి మరీ చెప్పారు. రాయలు నవ్వుతూ, రామలింగ, నీవు కవివే కాదు, దేశాభిమానివి. నీలాంటి దేశభక్తులు అందరికీ మార్గదర్శకులు. ఓయి తగునా, నీవు పాలెగాడివి అంటే గండరగండడవు. నీకు ఇలాంటి అక్రమ పద్ధతుల్లో లభించిన వీరత్వం వలన ఒనగూరింది ఏమిటి? రాయల ప్రశ్నకు రుద్రసింహుడు తల వంచుకుని నిలబడ్డాడు. అతడి ముఖంలో నెత్తురు చుక్కలేదు. పెద్ద తప్పు చేసినట్లు బాధపడ్డాడు. క్షమించండి ప్రభు, నేను వచ్చినది తెనాలి రామలింగ కవి వద్ద ఒక కావ్యం అంకితం స్వీకరించాలని ఆశతో వచ్చాను. నాకు సాహిత్యాభిలాష. ఆ కోరిక తెలిపాను. అందుకు రామలింగ కవి ఒప్పుకున్నారు. ఈలోగా తమరు పిలిపించారు. ఈ పులిని వేటాడమని ఆదేశించారు. నేను తీర్థయాత్ర చేస్తున్నాను, నేను జీవహింస చెయ్యలేను అని తమకు చెప్పే సాహసం చెయ్యలేను. అందుకే సైనికులను లంచం ఎరచూపి ఈ వక్రమార్గంలో తమ ముందు ఈరోజు ఘోరమైన తప్పుతో నిలుచున్నాను. తన నేరాన్ని ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు. రామలింగడు వెంటనే అందుకుని తన గొంతు విప్పాడు. ఏలిన వారికి నేను చెప్పుకోవలసినది ఉంది. ఈ రుద్రసింహుడు పాలెగాపు పదవిలో ఉంటూ అక్కడ ప్రజలను నానా బాధలు పెడుతున్నాడు. తలకు మించిన భారమైన పన్నులతో వేధిస్తున్నాడు. అక్కడ నా బంధువులు బతకలేక దేశాంతరం పోయారంటే అక్కడ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అక్కడ సామంతులులా ఏలుతున్నారు. ఏది ఏమైనా ప్రజలకు కంటగింపు పాలన రుచి చూపటం ఏ మేరకు న్యాయం? అందుకే ఇతనికి నేను కావ్యం అంకితం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగైనా రుద్రసింహునికి బుద్ధి చెప్పాలని ఈ వేటలోకి రప్పించాను. అతడే తప్పటి అడుగులు వేసి తమ ముందు దోషిగా నిలబడ్డాడు.
అతడు తమ వలె సాహిత్యం పట్ల అభిరుచి ఎందుకు చూపుతున్నాడో తెలుసా ప్రభు? అతనికి అతనే తాను ఒక శ్రీకృష్ణదేవరాయలనుకుంటున్నాడు. అందుకే వక్రమార్గంలో సాహసాన్ని కొనుగోలు ప్రయత్నాలు. ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు లేదా? సభలో ఉన్నవారి నవ్వుల మధ్య రామలింగ కవి చెప్పాడు. రామలింగ, నువ్వు ఇతనికి ఒక కావ్యం అంకితమీయనున్నట్లు చెప్తున్నాడు. అది ఏ కావ్యం? ఎప్పటిలోగా అతనికి అందచేయనున్నావు? మరి కావ్యం రచించి ఇవ్వకుండా ఈ పులివేటలో అతన్నెందుకు లాగావు? నేను రాసిచ్చేవాడిని, కానీ ఇతడికి అసలు చదువు రాదు. ఏదో కూని రాగాలతో శుద్ధ తప్పులతో కొన్ని పద్యాలు చెప్పగలడు. ఇటివానికి ఇచ్చిన నా కావ్యానికి ఏ మేరకు ప్రచారం జరుగుతుంది? అదీకాక ఇతడు వచ్చినది నగరానికి. తమ దర్శనం చేసుకోకుండా వారం దినాలుగా ఇక్కడే సంచరించటం. కావ్యమన్నచో ఇతనికి ఏదో వృత్తి పని వలె ఉంది. పగలు రావటం, పూర్తి అయ్యిందా అని అడగటం. ఏ రాత్రికో దిగి, ఏం కవీశ్వర, నా పని ఇంకనూ కాలేదా? నీవు మనస్సు పెడితే అదెంతసేపు అని విసుగు చెందటం భరించలేకపోయాను. ఈ మధ్య ఏకంగా ఏదో రాసి నా ముఖాన కొట్టవయ్యా పంతులయ్యా, నీకు నేను ఇవ్వచూపినది చాలనట్టుంది, అందుకే రాయకుండా ఎప్పుడూ రాజసభకు పోతున్నావు అని నిష్ఠూరంగా నా వైపు చూసిన చూపులను తట్టుకోలేక ఇతనికి తగు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇంతలో తాటాకులను గుత్తులు గుత్తులుగా నా వద్దకు తెచ్చి, నువ్వైనా రాయి, లేదా నేనైనా రాసుకుంటాను అని ఏకంగా ఘంటం పట్టుకున్నాడు. నగరంలో ఉండే కవినే ఇంత మానసికంగా హింసిస్తుంటే ఇక ఇతని ఏలుబడిలో పాపం సామాన్య ప్రజలు ఎలా బతుకుతున్నారో రామలింగుడు చెప్తూ ఉంటే సభాసదులు విరగబడి నవ్వుల్లో తేలియాడారు. ఒక దశలో రాయలు కూడా నవ్వాపుకుంటూనే నవ్వసాగాడు. సభలో ఉన్న దూర్జట కవి, ఎలా భరించావయ్యా ఇన్ని సవతి పోకిళ్లను అని పంటి బిగింపులో నవ్వుతూ ప్రశ్నించాడు. ఈ అనుభవాలు తమకు అలవాటు, నాకు కొత్త కదా. యారెళ్ల పోరు లాంటి ఈ అంకిత తతంగాలు తమరు నేర్పిందే నీరజాక్ష. ధనకనక వస్తువాహనాలు ఇవ్వాలే కానీ తమరు ఎవరికైనా ఎన్ని కావ్యాలనైనా ఇయ్యగలరు. తమ వద్దకే రావలసిన రుద్రసింహులు మతి తప్పి నా వద్దకు వచ్చి పడరాని పాట్లు పడ్డారు. పాపం దోషిగా నిలబడ్డారు. సూటిగా చురక తొలిసారి దూర్జటికి అంటించాడు రామలింగుడు. ఒక్కసారి సభా ప్రాంగణమంతా ఉలికిపడింది. దూర్జటి వంటి కవి తొలిసారిగా మరో కవితో మాటపడటం విన్నవారు అవాక్కైపోయారు. రాయలవారు విన్నారే తప్ప వారించనే లేదు. తిమ్మరుసు మీసాలు సరిచేసుకుంటూ విన్నారు. తాతాచార్యులు ఉత్సాహంగా వింటూనే రాయల వైపు చూశాడు. రామలింగ, ఏమిటి నీ అదుపు ఆజ్ఞ లేని మాటలు? నీకు పెద్దలయందు వీసమెత్తు గౌరవం లేదు. ఏమి చూసుకుని నీకు అహంకారం? నిన్న కాక మొన్న సాక్షాత్తు రాయలవారిని విమర్శించావు. నేడు నీకంటే అన్ని విధాలుగా ఆధిక్యతలో ఉన్నందుకైనా నన్ను గౌరవించావా? నీవేమైనా అలవోకగా ఘంటాన్ని తాళపత్రాలపై రాసే ప్రజ్ఞాసంపద కలిగిన వాడివా? పలు రాజ్యాల్లో నీ పండిత పటిమ చూపి కవులను ఓడించే చరిత్ర గల పండిత జగజ్జిట్టివా? పండితులన్నా క్షమించే గుణం మన రాయలవారికి ఉన్నందున నీవు బతికి బట్టకట్టావు. లేకపోతే ఈ పాటికి నీవు జీవచ్ఛవమై ఉండేవాడివి కావా? పండితులను దూషిస్తావు, మహారాజును గేలి చేస్తావు. ఒక విప్రునికి ఉండాల్సిన వినయ విధేయతలు లేశమైనా లేవే. నీ వంటి వాడు ఉన్న ఈ సభలో ఒక ఘడియ కూడా ఉండలేను అంటూ చివాలున లేచాడు దూర్జటి. ఆగండి మహాకవి, ఎందుకంత ఉలుకు? ఏమన్నాను? నిజం కుండబద్దలు కొట్టాను. ఇప్పుడు మీరీ సభలో నాపై చిర్రెత్తిన ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ప్రభు, నన్ను మాటలాడటానికి అనుజ్ఞ ఇవ్వండి. రాయలు కళ్ళతో సరేనన్నాడు. గొంతు సవరించుకుని, ఓ కవితిలకమా, నేను పండితులను మన ఏలికను అవమానించాను అని పెద్ద అభియోగం చేశారు. ఈరోజే మొదటిసారి మీ వంటి పెద్దలను తమ తప్పులతో నిలదీసే పరిస్థితిని మీరే కల్పించారు. ఇక మన ఏలిక రాయలవారిని, ఆయన రాసే కావ్యాన్ని నేను ఎప్పుడూ మనసా వాచా గౌరవిస్తాను. ఆయన రాస్తున్న ఆముక్తమాల్యద కావ్యం గురించి అలా ఇలా విన్నాను. అందులో తేనెలూరించే తీయదనాన్ని మన ఏలిక రాయలవారు గుప్పించారు, దట్టించారు.
అందులో ఒక పద్యాన్ని విని సంభ్రమాశ్చర్యాలతో ఏనాడైనా రాయలవారిని కనులారా దగ్గర నుంచి చూడాలనుకున్నాను. కానీ ఆ సర్వేశ్వరుడు ఆ మొరాలించి ఆయన వద్దకే చేర్పించాడు. ఇక ఆ తేనెలూరే పద్యం గురించి చెప్తాను వినండి. కవిశేఖర తెలుగు తేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్ల నృపులగూడి ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇట్టి పద్యాన్ని ఆయన రాసినందుకే నేను ఎంతో ఆనందిస్తున్నాను. మనం తెలుగు కవులం. ఆయన మనతో పాటు కన్నడ, తమిళ, ఉర్దూ భాషల కవులను మనలాగే చేరదీసి ఆదరిస్తున్నారు. ఆయనకు మనమెంతో, ఇతర భాషా కవులు అంతే. ఇతర భాషలపై పట్టున్న రాయలవారింట మాట్లాడినది కన్నడమే. కానీ ఆయన తెలుగు భాషపై చూపిన మమకారం అత్యంత గొప్పది. రామలింగని మాటలు వింటున్నవారు నోళ్లు తెరిచారు. పిడుగుల్లాంటి నిజాలు గుప్పించాడు. ధూర్జటి నొసలు చిట్లించి, ఏమయ్యా రామలింగ, నేను అడిగినదేమిటి, నీవు చెప్తున్నదేమిటి? భువన విజయంలో ప్రభువులను ధిక్కరించావని గుర్తు చేసినందుక ఈ ముఖస్థుతి కీర్తనలు? చక్రవర్తి మన్ననలు పొందాలని అవకాశం కోసం కాచుకుని కూర్చున్నట్లు ఏమేమో నీ మాటకారితనంతో గతంలో చేసిన ఘోరతప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటున్నావు. ఈ సభలో ఉన్నవారు నిన్ను మించినవారు అని మరువకు. అంతెందుకు, నీ భార్య నన్ను బతిమాలుకున్నది. నా భర్త దుందుడుకు మనిషి. సభలో ఏదైనా తప్పుగా వాగి రాయలవారి ఆగ్రహానికి గురి కాకుండా కాపాడమని పదే పదే కోరింది. ఆమెకు అభయం ఇచ్చి ఉన్నాను అంటూ నవ్వాడు ధూర్జటి. ఓ ఆడదాని అర్థింపు ఆవేదనను ఇలా బయటపెట్టినందుకు మీ గొప్పతనం, మీ బోళాతనం మొత్తం బయటపడ్డాయి. సరే, నేనెప్పుడైనా రాయలవారి ఆగ్రహానికి గురైనప్పుడు మీరెలాగూ రక్షించగలనని ఈ సభాముఖంగా సెలవిచ్చారు. ఆనందించదగ్గ విషయం. ఇక మీదట విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 కృష్ణదేవరాయల వారి నుంచి నేను భయపడనక్కరలేదు. ప్రపంచాధినేత కవిశేఖరులు ధూర్జటి వారి అభయం మరియు వారి కొండంత అండదండలు నాకు అతి పెద్ద రక్ష. ఆ మాటలకు సభంతా గొల్లుమంది. రాయలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నాడు. దిగ్గజ కవులందరూ నవ్వాపుకోలేకపోయారు. అర్థం కాకపోయినా తమిళ, ఉర్దూ, కన్నడ కవులు ఏ కొంచెమో అర్థమైనందున పడి నవ్వారు. తిమ్మరుసు దగ్గుతెరల మధ్య నవ్వుతూ ఉండగా, అప్పాజీ, నవ్వు 4 విధాల చేటు అని పెద్దలు చెప్పినది మీకోసమే అన్నట్టుంది. మీకు కఫం ఎక్కువలా ఉంది, నవ్వాపుకోండి. మన దుర్జటివారు మన మధ్య ఉంటారు కనుక మనకిక నిత్యం వేడుకే. మరో వాగ్బాణం సంధించాడు రామలింగడు. తట్టుకోలేని దుర్జటి నేరుగా రాయలవారి వద్దకు వెళ్ళి, ఏమిటి ప్రభు, అతని నోటికి అడ్డుకట్ట వేయరా? మీ సమక్షంలో నా వంటి వాడికి ఇటువంటి మాటలు పడే శిక్ష తప్పదా? నేనేం పాపం చేశాను? అదేమిటి దుర్జటి కవి సామ్రాట్, నన్ను ఆపద సమయంలో రక్షించమని కదా నా భార్య తమను అర్థించినది. అక్కడ ఆమెకు మాటిచ్చి ఇక్కడ శిక్షింపచేసే పన్నాగమా? మనం కవులమా లేక పాలెగాళ్లమా? ఈ పాటి అన్యాయం తమ వద్ద పుష్కలంగా లభిస్తున్నదా? కటకట. మరోసారి గొల్లుమన్నారు. తాతాచార్యులు కలగచేసుకుని, నాయనా రామలింగ, శాంతించు. నీ ఆవేదన నాకు అర్థమయ్యింది. ఇంతటితో నీ ప్రసంగం ఆపి కూర్చో అని చెప్పాడు. క్షమించండి తాతాచార్యుల వారు. ఆముక్తమాల్యద వంటి దైవ సంకల్పితమైన కావ్యరచన చేయుచున్న రాయలవారు తన జాంబవతి కళ్యాణం కావ్యం కూడా ఎంతో మనోహరంగా రచించారు. తనకు జంతువుల భాష వచ్చని పదే పదే చెప్పినందున నా ప్రాణాలను లెక్క చేయకుండా సాక్షాత్తు రాయలవారిలో గల కవిని మాత్రమే నిలదీశాను. అంతేకాని ఇందులో ప్రభువులను వీసమెత్తు కించపరచలేదు. దీనిపై రాయలవారు నొచ్చుకుని ఉండవచ్చు. ఆనాడు భువన విజయంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ ధూర్జటి నన్ను గాఢంగా కౌగిలించుకుని, భళీ రామలింగ, మేమెవ్వరం చెయ్యని పని నీవు చేశావు. ఉన్మత్త రాజసేవలు నరకప్రాయం. మన ఏలికకు గట్టిగా బుద్ధి చెప్పావు. చూశావా, నీ యందు దోషం ఇసుమంతైనా లేనందున ఏమీ చేయలేకపోయారు. నీ వాదనలో అర్థం ఉంది. ఆముక్తమాల్యద కావ్యం రాసే రాయలవారు మరీ నీచంగా జంతువుల భాష వచ్చని వాగి చులకన అయ్యాడు అని నన్ను కీర్తించాడు. రామలింగుడు నాటి నిజం బయటపెట్టాడు. సభ అంతా నివ్వెరపోయింది. దుర్జటి సిగ్గుతో తల వంచుకున్నాడు.
మిగిలిన కవులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ప్రభు, దుర్జటి వారిని మన్నించ ప్రార్థిస్తున్నాను. అలాగే నా పక్క నిలబడి ఉన్న ఈ పాలెగాపు వీరరుద్రసింహుణ్ణి క్షమించగోరుతున్నాను. రామలింగుడు వినయంగా ఇద్దరి గురించి అర్థించాడు. రాయలవారు దీర్ఘంగా ఆలోచించాక తల పంకించారు. తాతాచార్యుల వారు నవ్వుతూ, ఇంతకీ రామలింగ, నిన్ను దుర్జటి రక్షించటం అలా ఉంచి దుర్జటిని నీవే రక్షించినట్టున్నావు అని సరదాగా అడిగాడు. మరోసారి సభంతా గొల్లుమంది. దుర్జటి మానసిక వేదనను దిగమింగుకుని తలదించుకుని అవమానంతో రుసరుసలాడుతూ సభ నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.